ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అరుంధతివాడలో సోదాలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో పలువురు సీఐలు, ఎస్ఐలతో పాటు 60 మంది పోలీసులు పాల్గొన్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, అలాంటి గాంజా అమ్మినా కానీ, దానికి ఈక్వల్గా ఏదైనా కానీ అనాథరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గంజా అమ్మితే వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక 2 or 1 or 2 కేసులు ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్టివేట్ పెట్టమని చెప్పి పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరైనా తిక్కల పనులు చేసే మటుకి వాళ్ళ గ్యారెంటీగా సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు అండ్ రూరల్ సిఐ గారు అండ్ ఒక 60 మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు. దీంట్లో ఈ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని ఏరియాలో కొంత కార్డన్ సెర్చ్ ద్వారా కొంచెం చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఏదైనా దొరికితే మటుకి వాళ్ళ మీద సివియర్గా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది.